హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్విక్ యూకే. ఈరోజు అయితే మీకు ఒక యాక్టివిటీ, నా ఫేస్ అయితే కనిపించదు, మీకైతే ఒక యాక్టివిటీ ఇదైతే చేసా, మీకైతే కనిపిస్తుంది. ఇదైతే ట్రావెలింగ్స్లో పనికి వస్తుంది. ఇన్ని పేపర్స్ లాగే ఉన్నాయి కదా, ఒక బాస్కెట్లో పెట్టినట్టు. ఈ బాస్కెట్ కూడా మీరే చేసుకోవచ్చు తెలుసా. ఇవి ఒక బాస్కెట్ అంటే మీరు నమ్ముతారా? ఇది ఒక బాస్కెట్ అంటే మీరు నమ్ముతారా? యాక్చువల్లీ నాకు తెలిసి 99% మీరు నమ్మరు, కాకపోతే నేను లైవ్లో చూపిస్తా. దీని మధ్యలోంచి ఇట్లా తీస్తే ఇదొక బాస్కెట్, చూసారా? నేను ఏం చేయలే, జస్ట్ పేపర్ యూజ్ చేసా. కావాలంటే మీరు కూడా చూడవచ్చు. టేప్ గ్లూ కూడా యూజ్ చేయలే, చూసారా? ఇలాంటివి నేను చాలా చేసా. మీకైతే ఇవి ట్రావెలింగ్స్లో ఏమన్నా పిస్తా అవి వేస్ట్ చేసుకోవాలంటే అవి ఉపయోగపడతాయి. దీన్ని ఎలా చేసుకోవాలో, ఇది ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇది ఫోల్డబుల్. ఇట్లా ఫోల్డ్ చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు. ఇట్లా ఒక హ్యాండ్ బ్యాగ్లో కానీ బ్యాగ్లో కానీ ఇట్లా పెట్టుకొని తీసుకెళ్ళిపోవచ్చు. దీన్ని ఎలా చేయాలో నేను చెప్తాను. ఫస్ట్ మీరు ఒక పేపర్ తీసుకోవాలి, ఇలాంటి కాకపోతే మీకు నచ్చింది. తర్వాత ఇట్లా ఫోల్డ్ చేయాలి, మీరు ఇది చేయాలి. తర్వాత ఇంకో ఫోల్డ్ చేయాలి, ఇంకో ఫోల్డ్ చేశాక ఇలా అనాలి మళ్ళీ సేమ్. ఐ గాట్ ఇట్ రాంగ్ అండ్ ఐ డిడ్ ఇట్ రైట్. ఓకే, తర్వాత దీన్ని ఓపెన్ చేసి ఈ ఫోల్డ్ని, ఇది ఉంటుంది కదా ఈ మధ్యలోది, ఇట్లా చేసి ఇట్లా అనాలి. చూడండి, కోన్ లాగా వస్తుంది చూడండి. దాని నుంచి ఇట్లా మీకు పర్ఫెక్ట్గా వచ్చే వరకు పర్ఫెక్ట్ ట్రయాంగిల్ రావాలన్నమాట. ఇదిగోండి, ఇక్కడే మీరు తప్పు చేశారంటే ఇది బాగా రాదు. పర్ఫెక్ట్ ట్రయాంగిల్ రావాలన్నమాట. తర్వాత దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి, ఈ పీస్ని ఇలా స్ట్రిప్ చేయాలి మళ్ళీ. తర్వాత దీన్ని కూడా సేమ్ అలాగే చేయాలి. ఇలా చేసి స్ట్రిప్ ఇలా చేయాలి. ఇలా అంటే మీరు చూసుకోవాలి, రెండిట్లకి సేమ్ చేస్తే బాగా రాదు. మీకు రెండు బాగా రావు, యాక్చువల్లీ రెండు సేమ్ రావు, సేమ్ సైజు అలా రావు. సో మీరేం వరీ కావకండి సేమ్ రాకపోతే. తర్వాత ఈ రెండు ఉన్నాయి కదా ఇట్లాగా, ఫస్ట్ పార్ట్ని ఇట్లా లైన్ ఉంటుంది కదా మధ్యలో, దానికి ఇట్లా పెట్టుకోవాలి. రెండు అలా చేయాలి. ఫస్ట్ లేయర్ని ఇట్లా చేసుకొని తర్వాత వెనకాల కూడా అలాగే చేయాలి, ఇలా చేయాలి. యాక్చువల్లీ ఇది ఉంది కదా, చూపిస్తా ఆగండి ఒక నిమిషం. ఇది ఉంది కదా, ఇది యాక్చువల్లీ ఈ మడత పెట్టకపోతే ఇది ఆగదు అనమాట. సో ఈ మడత పెట్టాలంటే ఎక్కడ చేయాలంటే ఈ ఫోల్డ్ చేసేసాక, ఈ స్ట్రిప్ చేసేసాక ఇది ఉంటుంది కదా, ఇక్కడ వరకు మీరు దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి, లేకపోతే ఊడిపోద్ది అదంతా. ఇలా చేసుకొని వెనకాల కూడా సేమ్ ఇట్లా దీన్ని మాత్రం సేమ్ చేసుకోవచ్చు, లేకపోతే మీ ఇష్టం, దీనివల్ల ఏం కాదు. తర్వాత ఇది ఉంది కదా, దీన్ని ఈ పై వరకు, ఈ ట్రయాంగిల్ని పై వరకు ఇట్లా అనుకొని, మీకు ఇందులో ఇంకో లాక్ ఉంది, ఏంటో తెలుసా? ఇది ఉంది కదా, ఇందులోకి ఇలా లాక్ లాగా పెట్టేసుకుంటే మీకు ఇట్లా క్యారీగా పాకెట్ ఫ్రెండ్ ఇది. తర్వాత ఇట్లా తీసుకొని మీకే ఒక బాస్కెట్ అనేది రెడీ అయిపోద్ది. సో మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.